హాయ్ అండి. వెల్కమ్ టు హెప్సిబా ఫుడ్స్. ఈరోజు వీడియోలో చిట్టి చిట్టి డ్రై గులాబ్ జామున్ తయారు చేసి చూపిస్తున్నాను. ఈ గులాబ్ జామున్ నిలవుంటాయి. అలాగే లోపల జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి ఎలా తయారు చేసుకోవాలో చూడండి. స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని 400 గ్రామ్స్ వరకు పంచదార వేసుకోండి. 1/2 లీటర్ నీళ్లు పోసుకోండి. 1/2 లీటర్ నీళ్లు పోసి మంటని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి ఈ పంచదారని కరిగించుకోవాలి. పాకం రానవసరం లేదు. పంచదార ఇలా కరిగిన తర్వాత 5 నిమిషాలు ఇలా మరగనిస్తే సరిపోతుంది. ఇప్పుడు 3-4 యాలక్కాయలని పొడి చేసుకుని వేసుకోండి. ఇప్పుడు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పాకాన్ని పక్కన ఉంచండి. ఈలోగా గులాబ్ జామున్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఒక బౌల్ తీసుకొని 200 గ్రామ్స్ వరకు ఎంటీఆర్ గులాబ్ జామున్ పొడిని వేసుకోండి. పిండిలో ఉండలు లేకుండా ఒకసారి చేత్తో బాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలాగా చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెం సరిపడినన్ని నీళ్లు పోసుకోండి. చూసుకుని నీళ్లు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన ఉంచిన తర్వాతే చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి. ఇది కుంకుడు గింజంత సైజులో ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకోండి. ఎక్కడ క్రాక్స్ లేకుండా చేసుకోండి. మీరు పిండి కలిపేటప్పుడు మీ దగ్గర పచ్చికోవా ఉంటే పచ్చికోవాని వేసి ఇలా పిండిని కలుపుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఉండలు తయారు చేసుకుని పక్క నుంచి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని నెయ్యి కానీ ఆయిల్ కానీ పోసుకొని మీడియం హీట్ అయిన తర్వాతే ఈ గులాబ్ జామ్ ఉండల్ని వేసి బంగారు గోధుమ రంగు వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేయండి. ఇలా డీప్ ఫ్రై చేసుకుని గోరువెచ్చగా ఉన్న పంచదార సిరప్లో వేసుకోవాలి. ఇలా పంచదార సిరప్లో వేసి ఒక 20 నిమిషాలు అలా నాననివ్వండి. సిరప్ రాకుండా ఇలా చిల్లులు గరిటెతో గులాబ్ జామున్ తీసి ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలా అన్ని గులాబ్ జాములు తీసి బౌల్లోకి వేసుకున్న తర్వాత ఎండు కొబ్బరి పొడి ఒక అరకప్పు బౌల్లోకి వేసుకొని ఈ చిట్టి గులాబ్ జాముల్ని కొబ్బరి పొడిలో వేసి కొబ్బరి పొడి బాగా పట్టించాలి. ఇలా బాగా పట్టించి ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4-5 రోజుల పాటు నిల్వ ఉంటాయి. డ్రై చిట్టి గులాబ్ జామున్ మీకు నచ్చితే వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుని కనీసం 10 మందికైనా షేర్ చేసేయండి. ఇంతవరకు వీడియోని చూసినందుకు ధన్యవాదములు.